వెలమ కులస్తులపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో వెలమ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపం నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ తీశారు. పద్మనాయక కళ్యాణ మండపంలో సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి వెలమలను కించపరచడం తీవ్రంగా ఖండిస్తున్నామని వెలమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలరావు, ప్రకాశ్రావు అన్నారు. వెలమ జాతిని కించపరిచిన రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తామని, ఈ అంశంపై సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్పై రాష్ట్రపతి, గవర్నర్లతో పాటు కాంగ్రెస్ అధినాయకులకు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, ఉపాధ్యక్షుడు గండ్ర సంపత్రావు, భూపతిరావు, సంపత్రావు, మాధవరావు, రఘురామరావు, సుధాకర్ రావు, గీతా, మంజుల, వెలమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి ఏమో నీ జాతేంద్ర అన్నాడు, మళ్ళీ ఒకసారి రారాపోరా అన్నాడు, మళ్ళీ ఒకసారి ఏమన్నాడు, ఒకసారి చింతబరిగలు పెట్టి కొడతా అన్నాడు, ఇంకోసారి ఏమన్నాడు లాగులో తొండ విషయం అన్నాడు, ఇంకోసారి ఏమన్నాడు మొత్తం తెలంగాణకు ఒక బియ్య బస్తా సరిపోదు అన్నాడు. అసలు ఏంది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక మా వెలమ సంఘాన్ని పట్టుకొని ఇట్లా మనడు తప్పే కదా. మళ్ళీ ఆయన రాజకీయంలో రాకముందు వెంగళరావు గారు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పాలించిండ్రు. అది ఆయన గుర్తుంచుకోవాలి. వెలుమల పవర్ ఏందో వాళ్ళ రెడ్డిసే అసహించుకుంటారు. మా ఎమ్మటి రెడ్డిలు చాలామంది మిత్రులు ఉన్నారు. ప్రతి రెడ్డిలు కూడా ఏంది మా రెడ్డికి ఇట్లా మాట్లాడుతున్నారు, రెడ్డి కుల సంఘాలు ఫీల్ చేయవద్దు, అందరం కలిసి ఉండాలని చెప్పి అన్నాడు. ఈ విధంగా మాట్లాడు తప్పని వాళ్ళే రెడ్డిసే అసహించుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఉంటుంది, కులాన్ని అడిగింది కాబట్టి మాకు బాధ అనిపించింది. జాతి పిత అనేది జాతి పిత అని వాళ్ళు అంటున్నారు, కాదని ఎవరు లేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు అనకు జాతి పిత అని. ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు కూడా దీని కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదో దీని గురించి చెప్పాలి. మేము 100% కండెమ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి భాష పద్ధతి కాదు. ముఖ్యమంత్రి పదవి దిగజారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. అనవసరమైన హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి కోసం ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లు రాగానే ఒక వేరే కులస్తులను అన్యమతస్తులాగా భావించుకొని ఒక జాతి పిత, లేకపోతే వేలుమ జాతి ఎక్కడిదిరా, నువ్వెవనిరా, నీ ఎమ్మెల్యే వాడు, హరీష్ గాడేవాడు, దేవకర్రవేలు అన్నారు. మరి మా ఎమ్మెల్యేలు 7 ఉన్నారు కదా నీ పార్టీలో. 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు వెల్మ సభ్యులు ఉన్నారు కదా, అలా అవమానించవచ్చునా? ప్రాబ్లము రాజకీయంగా ఉంటే కేసీఆర్ని పేరు పెట్టానుకో, కానీ జాతిని ఉద్దేశించి అనడం మాత్రము చాలా తప్పు. నీ అవగాహన రాహిత్యానికి అదొక నిదర్శనం. అసలు మా చరిత్రలో, పద్మనాయక చరిత్రలో మా మూల పురుషుడైనటువంటి పల్నాటి బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అంటే ఒక చాప పరిచి దానిలో అన్నము కూరలు పెట్టుకొని చుట్టూ అన్ని కులాల వాళ్ళు కలిసి తినేవారు. నీ ఆలోచన విధానం ఏందో అర్థం కావడం లేదు అయ్యా. మేము మా పల్లెటూళ్ళల్లో ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ రెడ్డిలు కానీ, వెల్మలు కానీ, వైశ్యాస్ కానీ, లేకపోతే బీసీలు కానీ ఎవరైనా అన్నదమ్ముల్లాగా వరుసలు పెట్టుకునే పరిస్థితి మేము ఇక్కడ ఉన్నది. కానీ నీ వల్ల మేమందరం విడిపోవాల్సిన అగత్యము మరి ఆచరించాల్సిన అవసరం వస్తుందని మేము భావిస్తున్నాం.